చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. వెల్కమ్ టు 3TV. ఈరోజు పొలిటికల్ డిబేట్లో మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు. సార్ నమస్తే సార్. సార్, ఈ విజయశాంతి ఈ మధ్య మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు. రీసెంట్గా తనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, హోంమంత్రి కూడా ఇస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. దీని గురించి కొంచెం చెప్పండి. నిజానికి విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి ఏం సేవలు చేశారనే దాని మీద కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగానే ఆ వర్గాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక స్థాయి కలిగినటువంటి నాయకులు కావచ్చు, లేదంటే సోషల్ మీడియా మెయింటైన్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వచ్చిందో ఆ నిర్ణయాన్ని సపోర్ట్ చేసుకునేటటువంటి క్రమంలో పడ్డారు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది, అంటే సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విజయశాంతి ఎన్నికల తర్వాత అసలు ఎక్కడున్నారు అనేది ఎవరికీ తెలియదు. తర్వాత అంతకుముందు ఆమె నిర్వహించినటువంటి పాత్రల మీద కూడా అనేక పార్టీల్లో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ కూడా ఆమె మీద చాలా విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో పారాచూట్ లీడర్ లాగా ఢిల్లీకి వెళ్ళి ఎమ్మెల్సీ తెచ్చేసుకున్నారు, ఎంతోమంది ఎదురు చూస్తుంటే అనే విమర్శ కూడా వచ్చింది. ఇప్పుడు విజయశాంతిని ఇవ్వడంలో, ఎమ్మెల్సీ ఇవ్వడంలో ఆ పాత్రని సమర్థించుకోవడానికి గాను విజయశాంతికి కొన్ని, అంటే బీసీ నాయకురాలు, మహిళ, ఇవన్నీ చెప్తున్నారు. తర్వాత బీఆర్ఎస్ చాలా దాడి చేస్తుంది కనుక ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి హోంమంత్రిత్వ శాఖను కూడా ఇవ్వాలి, ఆమెకి ఇస్తే కనుక పోరాటం చేయగలరు, కేసీఆర్ని ధీటుగా ఎదుర్కొంటారు అనేటటువంటి ఒక వాదన ఎత్తుతున్నారు. ఇంకోటి ఏంటంటే కవిత ఇటీవల కాలంలో బీసీ ఎజెండాను జాగృతి కవిత, మన కేసీఆర్ గారు వాళ్ళ అమ్మాయి, బీసీ ఎజెండాను తీసుకుంటూ జనంలోకి వెళ్తున్నారు. బీసీ ఎజెండాని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రెస్టీజియస్గా ఈ కులగణన తర్వాత దానిని ఆధారం చేసుకుంటూ ఓటు బ్యాంక్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీసీలకి ఎవరు ఛాంపియన్ అనేది తేలట్లేదు. మొన్నటిదాకా చూస్తే కనుక బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు అంటే మొన్న ఎన్నికల్లో కూడా బీసీలు ఎటువైపు ఉన్నారంటే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మైనారిటీ ఓటింగు, ఎస్సీ ఓటింగు కొంత కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది, రెడ్డి ఓటింగు, అటు కొన్ని అగ్రవర్ణాల ఓటింగ్ మాత్రమే టీఆర్ఎస్ వైపు మొగ్గిందని. బీసీలని ఎవరు కూడా ఛాంపియన్గా నిలిచే పరిస్థితి లేదు. బీసీలకి చెల్లా చెదురుగా వస్తున్నాయి. ఛాంపియన్గా ఉంటే కనుక శాశ్వతమైనటువంటి అధికారం అనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దీనిని దెబ్బకొట్టడానికే అసలు బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటూ మహిళా వాయిస్ తోటి కవిత జనంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. బీసీ ఎజెండా ఆమె బీఆర్ఎస్ తరఫున చేపడుతుంది. సో ఇప్పుడు విజయశాంతిని పారాచూట్ లీడర్గా తీసుకొచ్చిన తర్వాత ఆమె బీసీ మహిళ, సో ఆమెని ఈ కవితకి ప్రత్యామ్నాయంగా విజయశాంతి వర్సెస్ కవిత అన్నట్లుగా, ఎందుకంటే కవిత ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రచారం వస్తుంది, ఆమెని టీవీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ పెద్ద ఎత్తున ఫోకస్లో తీసుకొస్తుంది. విజయశాంతికి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే విజయశాంతి పెద్ద వక్త కాదు, ఆమె పెద్ద స్టడీ చేస్తుందని కూడా సబ్జెక్ట్ని అనుకోలేము. కానీ కంపారిటివ్లీ అంటే కవితతో పోలిస్తే సబ్జెక్ట్ విషయంలో విజయశాంతి అంత డీప్గా సబ్జెక్ట్ స్టడీ చేసి మాట్లాడినటువంటి ఉదంతాలు గతంలో కూడా లేవు. కానీ ఫోకస్ విషయంలో, మీడియా ఫోకస్ కానీ సోషల్ మీడియా ఫోకస్ కానీ ఇటువంటి విషయాలు చూస్తే కనుక ప్రచార విషయంలో మాత్రం విజయశాంతి పెడితే ఖచ్చితంగా కవితకి ఎంతటి ప్రచారం వచ్చిందో విజయశాంతికి కూడా అంతటి ప్రచారం వద్దు. ఇప్పుడు కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మీడియాలో ఫోకస్ రావట్లేదు. వస్తే నెగిటివ్ వార్తలు వస్తున్నాయి తప్ప మిగిలినటువంటి, అంటే ఒక్క రేవంత్ రెడ్డిని మినహాయిస్తే మిగిలిన నాయకులు ఎవరు కూడా ఎటువంటి ప్రకటనలు చేసినా, ఎటువంటి పర్యటనలు చేసినా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం రావటం లేదు. అందువల్ల ఆ లోటుని ఇప్పుడు విజయశాంతి కవర్ చేస్తుంది అనేటటువంటి భావన ఉంది. దాంతో ఈ చర్చలు ఏమనిస్తున్నారు, ఎందుకంటే హోమ్ మినిస్ట్రీ ఇస్తారని. హోమ్ మినిస్ట్రీ ఇవ్వడం అనేది చాలా కీలకమైన పదం. నిజానికి రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తే కనుక ముఖ్యమంత్రి తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ చాలా కీలకమైనవి. ఆర్థిక మంత్రిత్వ శాఖ మిగతా అన్ని శాఖలకి బడ్జెట్లు ఇవ్వడము, అవన్నిటిని చూడడము, అంటే ప్రాజెక్టులు శాంక్షన్ చేయడము, నిధులు సమకూర్చడం చాలా కీలకం ఉంటుంది. తర్వాత ప్రభుత్వం అంటే ఇప్పుడు పోలీసులే, అంటే ప్రతి చోట ప్రెజెన్స్ ఉంటుంది కనుక హోం మంత్రి అంటే ఒక స్టేచర్ ఉంటుంది. అందువల్ల సెకండ్ అంటే ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రెజెన్స్ ఉండేటటువంటి శాఖ హోంమంత్రిత్వ శాఖ. అయితే ఇది కూడా క్రమేపీ బలహీనపరిచారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి టైం నుంచి చూస్తే కనుక
తమ మాట వినేవాళ్ళని, అంటే ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు బలమైన జానారెడ్డి లాంటి నాయకుడు హోంమంత్రిత్వ శాఖ తీసుకున్నారు. కానీ రెండోసారి వచ్చేటప్పటికి తమ మాట వినేవాళ్ళు ఉండాలి అనేటటువంటి ధోరణితోటి సబితా ఇంద్రారెడ్డికి హోంమంత్రిత్వ శాఖ ఇవ్వడం, పోనీ ఆవిడ కూడా పూర్తి స్థాయిలో స్వతంత్రంగా పనిచేయకుండా కేవీపీ రామచంద్రరావుని తీసుకెళ్ళి భద్రతా వ్యవహారాలు అంటూ, కేవీపీ వైఎస్కి చాలా సన్నిహితుడు, భద్రతా వ్యవహారాలు అంటూ హోంమంత్రిత్వ భద్రతా వ్యవహారాలు అంటూ ఆవిడ మీద మళ్ళీ ఒక చెక్ పాయింట్ పెట్టడం, తర్వాత కేసీఆర్ పాలనలోకి వచ్చినప్పుడు కూడా మహమ్మద్ అలీని పెట్టడం, అంటే తమ మాట విని చెప్పుచేతల్లో ఉండే వాళ్ళనే పెట్టుకుంటూ హోంమంత్రిత్వ శాఖను కూడా ముఖ్యమంత్రి కార్యాలయమే పరోక్షంగా కంట్రోల్ చేస్తూ వచ్చినట్లుగా మనం చెప్పాలి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి సుచరితని పెట్టి తర్వాత మొత్తం వ్యవహారాలు తానే చూసుకోవడం, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అనితను పెట్టడం, తామే వ్యవహారాలు చూసుకోవడం, వీటన్నిటి ద్వారా వాళ్ళు చెప్పేది ఏంటంటే మహిళ ఉంటే కనుక మాట వింటుంది, ముఖ్యమంత్రి ఏం చెప్పినా అన్న అన్న అంటూ వింటారు అనేటటువంటి భావన, పెద్దగా స్టడీ చేయకుండానే కూడా మా హోంమంత్రిత్వ శాఖను నడపవచ్చు అనేటటువంటి భావన. దీనివల్ల నిజంగానే లెక్కలు ఈక్వేషన్స్ బీసీ మహిళ అనేటటువంటిది ఒకవేళ కలిసి వస్తే కనుక తమకి ఒక ఫోకస్ పబ్లిసిటీ ఐకాన్గా పబ్లిక్లో ఉండడానికి విజయశాంతి లాంటి వాళ్ళకి, అంటే మనం బోరెల గంపలో పడడం అంటారు చూసారా, అదృష్టం కలిసి వస్తే అలాగా ఒకసారిగా ఎమ్మెల్సీ ఎలా వచ్చింది, అలాగా మా హోంమంత్రిత్వ శాఖ ఇప్పుడు ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది. అందువల్ల ఆమెకి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ ఆమెని ఆ రకంగా ఇవ్వడం ద్వారా కేవలము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టకి, బీసీ అనేటటువంటి ఇమేజ్ను వాడుకోవడానికి, ఇప్పుడు నిరంతరము ఫోకస్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉంచడానికి, ఆ బాధ్యతలకు మాత్రమే విజయశాంతిని ఈ పోస్ట్ ద్వారా వాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఆమె అవసరం ఉంది అనేటటువంటి కోణంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికి వచ్చినటువంటి విమర్శలు, విజయశాంతికి ఎందుకు ఇచ్చారని వచ్చినటువంటి విమర్శలను తట్టుకోవడానికి గాను ఆమెకి అన్ని అర్హతలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఆమె అవసరం ఉంది. అంతేకాకుండా ఆమెకి హోంమంత్రిత్వ శాఖ కూడా ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ల ముందు పెట్టడం ద్వారా కాంగ్రెస్ తనను తాను రక్షించుకునేటటువంటి రాజకీయ ధోరణిని అనుసరిస్తుందనే మనం చెప్పాలి. సార్ ఇంకోటి సార్, విజయశాంతి ఎమ్మెల్సీ పదవి వచ్చాక ఒక మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్లో ఏంటంటే కూటమి గురించి ఒక ప్రస్థానం వచ్చింది. కూటమి గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు బీజేపీని స్ట్రాంగ్ చేయాలని చూస్తున్నారని చెప్పి ఒక మాట అంది. అంటే కూటమి అనేది మళ్ళీ ఏపీలో కూటమి ఎలా తయారైందో సేమ్ అలాగే తెలంగాణలో కూడా కూటమి రావచ్చు అనే విధంగా మాట్లాడినట్టు కనిపిస్తుంది. దాని వెనుక అంటే కూటమి నిజానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కేంద్రంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీని అన్ని కోణాల్లోనూ ఓడించాలనేది ఒక లక్ష్యం. భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేయడం ద్వారానే కాంగ్రెస్ నాయకత్వంలో ఇక్కడ ఉండేటటువంటి స్థానిక నాయకత్వానికి గుర్తింపు వస్తుంది. అందువల్లే రేవంత్ రెడ్డి ఇప్పుడు ద్విముఖ పాత్ర, లేదంటే మనం ఏమంటామంటే సవ్యసాచిగా ఒకవైపు ఏమో బీఆర్ఎస్ మీద యుద్ధం చేయాలి, ఇంకోవైపు బీజేపీ మీద యుద్ధం చేయాలి. లేకపోతే కనుక అటు బీజేపీ బలపడుతోంది, ఇటు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా దాడి చేస్తుంది. రెండింటితోటి యుద్ధం చేయక తప్పని పరిస్థితి. హైకమాండ్ని ఒప్పించడం కోసము, హైకమాండ్ దృష్టిలో ఉండడం కోసము నిరంతరం బీజేపీతో పోరాటం చేయాలి. నిజంగా రాజకీయ క్షేత్రంలో పోరాటం చేస్తూ ఇక్కడ ప్రతి ఇష్యూని లేవనెత్తుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి బీఆర్ఎస్, అంటే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళ మీద దాడి చేయాలి. సో రెండు పాత్రలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కూటమి అనేటటువంటి అంశాన్ని విజయశాంతి ప్రస్తావించడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ని సంతోషపరచడం, ఎందుకంటే బీజేపీ అండ్ తెలుగుదేశం జనసేన కలుస్తున్నాయి అనేటటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవడము అంటే బీజేపీని ఎదుర్కోవడం కిందే లెక్క. అందువల్ల బీజేపీ తన ఎజెండాలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసేటటువంటి కోణం ఉంది అనే సూచనలు ఇవ్వడము, తర్వాత తనకి కాంగ్రెస్ హైకమాండ్ నుంచే ఆమెకి ఎమ్మెల్సీ వచ్చింది కనుక ఒక కృతజ్ఞత, తాను మీరిచ్చినటువంటి ఎజెండా ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఇక్కడ కాలు పెట్టకుండా చూసుకుంటాను, ఒకవేళ తెలుగుదేశంతో కలిసినా జనసేనతో కలిసినా తాను వాళ్ళని రాజకీయంగా ప్రచారంతో ఎదుర్కొంటాను అనే సందేశం కానీ సంకేతం కానీ, లేదా తన భవిష్యత్ ఎజెండాలో ఇది ముఖ్యమైన అంశం కాబోతుంది అనే సూచన కానీ అయ్యి ఉండొచ్చు.